హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ వచనాన్ని చూస్తే, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు విశ్వాసానికి సంబంధమైన వాక్యాన్ని వివరిస్తూ సులువుగా చిక్కుపెట్టే పాపం అంటే మనము చిక్కబడతాం లేకపోతే బంధించబడతాం అని అంటూ ఉంటాం కదా. సో అది ఇక్కడ 2వ వచనంలో అక్కడ తెలియపరుస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు అపోస్తుడైన పౌలు ద్వారా. సులువుగా మనం చిక్కుల పెట్టు పాపం. సో పాపం ఏం చేస్తుంది అని అంటే సులువుగా ఈజీగా మనిషిని బంధిస్తుంది, ఈజీగా మనిషిని చిక్కుల పెడతారు, రైట్. సో అలాగున ఆ పాపాన్ని మనం విడిచిపెట్టేలాగా విశ్వాసానికి కర్త అయిన దానిని కొనసాగించే ఆ దేవుడు యేసుక్రీస్తు వైపు మనం చూస్తూ ఉన్నాం. సో అలాంటి పాపాన్ని విడిచిపెట్టాలంటే పాపం ఎలా విడిచిపెట్టాలో దానిపై మన దృష్టి పెట్టకూడదు. కానీ ఎవరైతే మన విశ్వాసాన్ని కొనసాగిస్తున్నారో, నా విశ్వాసం నీ విశ్వాసం యేసుక్రీస్తు ప్రభు పైన ఉంది కాబట్టి ఆ విశ్వాసం వైపే మనం చూస్తూ ముందుకు వెళ్ళాలి. సో ఇక్కడ కొన్ని విషయాలు మీకు ఆ వాక్యము ద్వారా తెలియపరుస్తాను. సో పాపం చేసేవాడు కావచ్చు, మూర్ఖత్వపు కలిగిన వ్యక్తులు కావచ్చు, వాళ్ళు కొన్ని తప్పులు చేసినా, మనలాంటి వ్యక్తులు కొన్ని పాప ఊబిలో పడుతున్నా, తప్పులో చిక్కబెడుతున్నా, కానీ మన ఫోకస్ అంతా కూడా నేను పాపం నుంచి బయటికి రావాలా, పాపం నుంచి నేను కంప్లీట్గా సంపూర్ణంగా బయటికి వచ్చేసేయాలి అనే ఆశ, ఆలోచన మనందరికీ ఉంటుంది. సో పాపం నుండి బయటికి రావాలనే ప్రార్థన కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఏమని ప్రార్థన చేస్తాం? యేసయ్యా, నేను పాపం చేయకుండా, పాపంలో నుండి నన్ను తప్పించండి, పాపము చేయకుండా నన్ను కాపాడండి, పాపము చేయకుండా నువ్వే నాకు సరైన మార్గాన్ని నేర్పించండి అని ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఆ విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూడాలి. సో మన పాపంని వైపు చూడకుండా పాపం నుంచి తప్పించే యేసుక్రీస్తు వైపు చూసే లక్షణం మనకున్నది. సో చాలా మటుకు మనం చేసిన మిస్టేక్స్, మనం చేసిన పాపం మీద మనం దాని వైపే ఆసక్తి కలిగి ఉంటాం, దాని వైపే మన ఫోకస్ ఉంటుంది. కానీ ఇక్కడ ఫోకస్ ఉండాల్సింది ఎవరి మీద అంటే యేసుక్రీస్తు వైపు మీద ఫోకస్ ఉంటే, యేసు వైపు మీద మనం దృష్టి కలిగి ఉంటే ఆటోమేటికల్గా పాపం ఏమవుతుందంట? పటాపంచలు అయిపోతుంది. సో పాపం తొలగించబడాలి, లేకపోతే పాప ఊబిల నుంచి నేను బయటికి రావాలి అని అంటే ఖచ్చితంగా మన విశ్వాసం యేసుక్రీస్తు వైపు మాత్రమే చూచేలాగా ఉండాలి. అందుకే 2 విధాలుగా అపోస్తలుడైన పౌలు రెవల్యూషన్స్లో చెప్తూ ఉంటాం. ఆజ్ఞ అతిక్రమమే పాపము, ఇంకో దగ్గర అంటాడు విశ్వాసము కానిదే పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపము, రెండోది విశ్వాసము కానిది పాపం. ఆజ్ఞ అతిక్రమం అంటే ఏదైతే దేవుడు ఒక విషయం మీకు తెలియపరుస్తాడో దాన్ని వినకపోయినా, దాన్ని చేయకపోయినా అది పాపం కిందికి వస్తుంది. రెండోది వచ్చేసి విశ్వాసము కానిది పాపం అంటే యేసుక్రీస్తులో నువ్వు సరి అయిన రీతిలో విశ్వాసం పెట్టకపోతే అది పాపంగా పరిగణించబడుతుంది. అందరికీ అర్థమవుతుందిగా? 2 విషయాలు, ఆజ్ఞ అతిక్రమించడం పాపం, రెండోది విశ్వాసం కానిది, ఏదైతే మనము విశ్వాసం కానిది అవలంబిస్తున్నామో, విశ్వాసం కానిది మనం చేస్తున్నామో అదంతా కూడా పాపం కిందకి వస్తుంది. సో క్రైస్తవ లైఫ్లో, లేకపోతే మనం జీసస్ క్రైస్ట్ బిలీవర్గా, యేసుక్రీస్తు యొక్క ఫాలోవర్స్గా ఈ 2 జ్ఞానాలు మనకుండా. సో చాలామంది అనుకున్నట్టుగా పాపం అంటే ఏదో లోకానుసారమైన చెడు చేయడం వల్ల పాపం అనేది కాదు. ఆ పాపము క్షమించబడుతుంది, అలాంటి పాపము తుడిచివేయబడుతుంది. కానీ విశ్వాసము ఎప్పుడైతే తప్పిపోతుందో అక్కడ జరిగించిన పాపము తుడిచివేయబడదు. ఇది క్లారిటీగా అర్థం చేసుకోవాలి. అందుకే విశ్వాసంలో పడినవాడు పాపిగా జీవిస్తూనే ఉంటాడు. అదే ఒక పాపం చేసిన వాడు దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగితే ఖచ్చితంగా దేవుడు క్షమించి వారిని నడిపిస్తాం లోకానుసారమైన పాపం చేసినప్పుడు. కానీ విశ్వాసంలో ఏ వ్యక్తి అయినా పడిపోయినా, ఏ వ్యక్తి అయినా కృంగిపోయినా ఖచ్చితంగా అది ఒక పాపం లాగా ఏర్పడి మనల్ని చంపడానికి చూస్తారు. అందుకే విశ్వాసము కానిది పాపం. మరి విశ్వాసం కానిది పాపం అంటే ఎలాంటి రకాలైన మనము చెడును జరిగిస్తున్నాం ఈ లోకంలో, మన ఆత్మీయ లైఫ్లో ఎలాంటి చెడు విశ్వాసం లేకుండా చేస్తున్నాం అనేది మనం చూద్దాం. ఒక్కసారి యాకోబు గ్రంథం, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదువుదాం.
ఒక్క నోట నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలాగుండకూడదు. నీటి బుగ్గలో ఒక్క జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరునా? నా సహోదరులారా, అంజురపు చెట్టున ఒలివ పండ్లైనను ద్రాక్ష తీగను అంజురపు పండ్లైనను కాయునా? అటువలనే ఇక్కడ ఏమంటున్నది? ఒక్క నోటితోనే ఆశీర్వాదం, అదే నోటితో శాపం. ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది? ప్రతి మనిషి నోట్లకించి అని అంటే, ఎప్పుడైతే నీ మనసు మంచిగా అనిపిస్తుందో అప్పుడేమొస్తుంది? నోటికించి ఆశీర్వాద మాటలు వస్తాయి. ఎప్పుడైతే నీ మనసు డిస్టర్బ్ అయిపోతుందో, ఎప్పుడైతే నీ మనసు బాగా నొప్పించబడినట్టుగా అవతల వాడు మాట్లాడుతాడో నోటికించి ఏమొస్తుంది? శాపం వస్తుంది. ఒక్క నోటి నుంచే చదవండి వర్డ్స్. ఒక్క నోట నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలు వెళ్ళును. సో అది ఇద్దరు నోట్ల నుంచి రాదు. శాపం ఒక నోట నుంచి, ఆశీర్వాదం ఒక్క నోట నుంచి రాదు. ఎక్కడి నుంచి వస్తుంది? ఒక్క నోటి నుండియే ఆశీర్వాదం, శాపం రెండు వస్తున్నాయి. అంటే ఆశీర్వాదం శాపం వచ్చినప్పుడు అవతల వాళ్ళు మనల్ని ప్రేరేపించిన కొలది మనం మాట్లాడుతూ ఉన్నాం. అంటే మన మనసు బాగాలేకపోతే ఒక మాట మాట్లాడతాం, మన మనసు సంతోషంగా ఉంటే ఒక మాట మాట్లాడతాం. ఇక్కడ మన మనసు సంతోషంగా ఉండడం వల్ల ఏమని పలుకుతాం? ఆశీర్వాద వచనాలను ప్రవచిస్తాం. ఒకవేళ మన మనస్సు బాగాలేకపోయినా, మనం కృంగిపోయినా, పాప ఊపిలో పడిపోవడానికి అవకాశం ఉన్నా ఏమొస్తుంది? నోట్ల నుంచి శాపవచనాలు బయటపడతాయి. తర్వాత వచ్చిన చదువు. నా సహోదరులారా, ఇలాగుండకూడదు. నీటి బుగ్గలో ఒక్క జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరునా? నా సహోదరులారా, అంజురపు చెట్టున ఒలివ పండ్లైనను ద్రాక్ష తీగను అంజురపు పండ్లైనను కాయునా? అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్లను ఊరవు. సో ఇక్కడ ఏమని అంటున్నాడు? సృష్టిని చూపిస్తూ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. నా సహోదరులారా, అంజురపు చెట్టును ఒలివ పండ్లైనను ద్రాక్ష తీగను అంజురపు పండ్లైనను కాయన, అటువలనే ఉప్పు నీళ్ళ నుండి తీయని ఆ నీళ్లను ఊరవు. అంటే ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడు? ఒక నదిలో నుంచి లేకపోతే నీటి బుగ్గల నుంచి ఒక జల నుండి తీయని నీరును చేదు నీరును ఊరునా అని క్వశ్చన్ వేస్తున్నాడు. అంటే ఒకే నీరులో నుంచి మనకి తీయది చేదుది రాదు. ఒకే సంబంధమైన వస్తే తీయదని వస్తుంది, వస్తే చేదని వస్తుంది. లేకపోతే ఏ ఒక చెట్టుకి ఆ ఫలమే కాస్తారు. ఒక చెట్టుకు రెండు రకాల ఫలాలు కాస్తాయా? కాయ. అంటే దేవుడు ఏర్పాటు చేసిన సృష్టి కరెక్ట్గా పనిచేస్తుంది. కానీ మానవుడు ఏమైపోయాడు? నాశనం అయిపోయాడు. మానవుని మనసు ఏమైపోయింది? నాశనం అయిపోయింది. అంటే మానవుడు తనకి ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతూ, మానవుడు తనకు కావాల్సిన మనస్సుతో వాడు జీవిస్తూ వస్తాడు. అందుకే చెట్టు ఏ ఫలం ఇవ్వాలో ఆ ఫలమే ఇస్తారు. ఈ మాడి చెట్టుకి మనం జామ పండ్లు చూడగలుగుతామా? చూడండి. ఎందుకంటే దాని నేచర్ మాడి పండ్లనే ఇవ్వాలి. కానీ మానవుడు అట్లా కాదు, అన్ని రకాల ఫలాలు ఇస్తాడు, అన్ని రకాల పువ్వులను వాడు పుష్పిస్తాడు. గన్నేరు పప్పు కూడా వాడి నుంచే వస్తుంది. అంటే విషము వాడి నుంచే వస్తుంది, అమృతం వాడి నుంచే వస్తుంది. కానీ దేవుడు ఏం సెలవిస్తున్నాడు? నేను సృష్టిని తయారు చేసిన తర్వాత సృష్టి అక్కడ ఉన్న ఆకాశ పక్షులైనను, అక్కడున్న చెట్లైనను, అక్కడున్న నది కానీ ఇప్పటి వరకు అది ఎక్కడ కూడా నాశనం అవ్వలేదు. సముద్రం ఇప్పటి వరకు నాశనం కాలేదు. సముద్రం దేవుని మాట వింటూనే ఉంది, రైట్? అక్కడ చెట్లు దేవుని మాట వింటూనే ఉంది, అక్కడ ఫలాలు దేవుని మాట వింటూనే ఉంది. కానీ మనిషికి దగ్గరికి వస్తే దేవుని మాట వినట్లేదు. కాబట్టి మనిషి మనస్సుకు ఎలా నచ్చితే అలానే మనం మాట్లాడుతూ ఉంటాం. ఒక వ్యక్తి ఎప్పుడైతే మనం నచ్చుతామో ఆ వ్యక్తి చిన్న తప్పు చేసినా మనకేమనిపించదు, అవునా కాదు? ఎవరైతే మనం ఎక్కువ ఒక వ్యక్తిని ప్రేమిస్తామో ఆ వ్యక్తి చిన్న తప్పు చేసినా ఏమనిపించదు. అదే ఒక వ్యక్తిని ప్రేమించకుండా మనం ఉన్నట్లయితే ఆ వ్యక్తి తప్పు చేయకపోయినా కూడా ఏం చేస్తాం? తప్పు చేసిందని అంటాం. అంటే ఇక్కడ అవతల వ్యక్తిని బట్టి పక్కన పెడితే మన మనసు ఫస్ట్ బాగుందా? లేదు. సాధారణంగా ప్రతి మనిషి కూడా ఇలానే వాడు కదుల్చబడతాం. అంటే మనకు నచ్చుతనేమో ఒకలాగా మాట్లాడతాం, నచ్చకపోతే వేరేలా మాట్లాడతాం. ఒక వ్యక్తి కావచ్చు, ఒక పురుషుడు, ఒక స్త్రీ కావచ్చు, అవతల వాళ్ళు నచ్చినప్పుడే మన మనసుకు ఆశీర్వాద వచనాన్ని మాట్లాడతాం. వాడు నచ్చకపోయినా, ఆ స్త్రీ నచ్చకపోయినా మన నోటికి ఏమొస్తుంటది? శాప వచనాలు బయలు వెళ్తాయి. అంటే ఇక్కడ అవతల వాళ్ళు కరెక్ట్ ఉన్నారా రాంగ్ ఉన్నారా అనేది కాదు, నీ నుండే మంచి చెడు రెండు బయటికి వెళ్తున్నాయి. సో అది ఎక్కడొచ్చింది? ఆ వేరు, ఆ ప్రాబ్లం ఎక్కడొచ్చింది? ఆ పాపం ఎక్కడొచ్చింది? ఆదాము దగ్గరికి వచ్చింది. సో ఆదాము నుండి వచ్చిన పాపాన్ని యేసు ప్రభు తీసేశాడా లేదా? తీసేశాడు. ఆ నమ్మకం నీకుందా? ఆ విశ్వాసం నీకుందా?
ఎప్పుడైతే అలాంటి విశ్వాసం మనందరికీ కలిగి ఉంటుందో, ఆదాము పొందుకున్న, అవ్వ పొందుకున్న ఆ వృక్షం, అవ్వ పొందుకున్న మంచి చెడు కలిగిన వివేచన జ్ఞానాన్ని సంపూర్ణముగా యేసు ప్రభు తొలగించి యేసుక్రీస్తు యొక్క మనస్సు, యేసుక్రీస్తు యొక్క వివేచన జ్ఞానాన్ని మీ అందరికీ కలుగజేస్తారు. హల్లెలూయా. ఇట్టి మనస్సు యేసుక్రీస్తు నామంలో మనందరికీ కలుగునుగాక. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? బికాస్ మన నోటి నుంచే ఆశీర్వాదం, శాపం. ఎలా వస్తుంది అది? ఒకటి నచ్చకపోతే ఒకలాగా, నచ్చితే ఒకలాగా. కానీ మనం ఒక మాడి చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు చెడ్డవాడు తెంపితే ఒక పండు వస్తుంది, మంచివాడు తెంపితే ఇంకో పండు వస్తుందా? రాదు. అంటే ఒక చెట్టు మనిషిని ప్రేమించినట్టు మనిషిని ప్రేమించలేకపోతుండు. అందరికి అర్థమవుతుందా? ఒక సముద్రం మనిషిని ప్రేమించినట్టు అదే మనిషిని ప్రేమించలేకపోతుంది. అంటే ఇక్కడ సృష్టి ఖరాబ్ అవ్వలేదు, సృష్టి కరప్షన్ అవ్వలేదు. ఏమైపోయింది? మానవుడు అయిపోయాడంట. మరి అలాంటి మానవులుగా ఉన్న మనమందరం కూడా యేసుక్రీస్తు ప్రభు ఆ పాపం నుంచి మనల్ని తీయటానికి ఎవరి యందు విశ్వాసం పెట్టమని చెప్తున్నాడు ఆయన? నా యందు, అనగా యేసుక్రీస్తునందు విశ్వాసం పెట్టినప్పుడు మీరు పరిశుద్ధులుగా తీర్చబడటానికి ఆస్కారం ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు పరిశుద్ధులుగా తీర్చబడతారో మీ ఫలం మంచి ఫలముగానే బయటికి వెళ్తారు. చెడు ఫలముగా మీరు బయటికి రాలేరు, చెడు వృక్షముగా మీరు బయటికి రాలేరు. శాపవచనాన్ని మీ నోటి నుంచి బయలు వెళ్ళదు. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. సో దేవుని ఆజ్ఞ అంటే ప్రతి ఒక్కరూ ఆశీర్వాద వచనాన్నే మాట్లాడటమే దైవ చిత్తం. సో ఈ చిత్తం మీ అందరూ చెరిగించేలాగా దేవుని కృప మీకు కలుగునుగాక. హల్లెలూయా. అదే యాకోబు రాసిన 2వ అధ్యాయం 21వ వచనం. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసననియో, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియో గ్రహించుచున్నావు కదా. క్రియల మూలముగా విశ్వాసం ఏమైంది? పరిపూర్ణమైంది. సో మనందరికీ విశ్వాసం ఉంది. ఎంతమందికి ఉంది యేసు ప్రభు మీద విశ్వాసం? కానీ అది సంపూర్ణంగా ఉందా? అల్ప విశ్వాసులారా అంటాడు, అవిశ్వాసులారా అన్నాడు. అల్ప విశ్వాసులారా అంటే విశ్వాసం ఎంతుందని? తక్కువగా. ఒక కార్యం చేయడానికి నీకు సరిపడ విశ్వాసం లేకపోతే యేసు ప్రభు ఏమంటాడు? అల్ప విశ్వాసులారా అంటాడు. అల్ప విశ్వాసులారా అంటే నువ్వు చేయాల్సిన కార్యము తగ్గట్టుగా మనకి విశ్వాసం లేకపోవడం. అవిశ్వాసుడా అంటే అర్థం ఏంటి? అసలు మొత్తమే విశ్వాసం లేకపోవడం. మరి ఈ రోజు దేవుడు వాక్యం నేర్పిస్తున్నాడు కదా, మన విశ్వాసం సంపూర్ణముగా అవ్వాలి. ఆ సంపూర్ణముగా మన విశ్వాసం అవ్వాలి అని అంటే 22వ వచనంలో అంటున్నాడు కదా, విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలగజేసిననియు, క్రియల మూలముగా అతని విశ్వాసం ఏమవుతుందంట? పరిపూర్ణమైతుంది. సో అందుకే కింది వచనాలు అంటాడు, క్రియలు లేకుండా విశ్వాసం మృతం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే విశ్వాసం మనకున్నప్పుడు అది ఎలా సంపూర్ణమవుతుంది? విశ్వాసం ఏ కారణాన్ని బట్టి నా విశ్వాసం, నీ విశ్వాసం క్రీస్తులో ఎప్పుడు సంపూర్ణమవుతుంది? అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇంకా నా జర్నీ అంతా కూడా నేను తెగ ముట్టించాను. సో నా లైఫ్ అంతా కూడా నేను క్రీస్తుకే సమర్పించుకొని ఉన్నాను. సో నేను ఈ పందెములో గెలిచాను అని అంటాడు. అంటే తన విశ్వాసం ఏ విధంగా మార్పు పొందింది అని అంటే తన విశ్వాసం సంపూర్ణ స్థితిలోనికి వచ్చి. సో తన విశ్వాసం సంపూర్ణమైనదని ఎలా గ్రహించుకోవాలి? దేని వల్ల గ్రహించుకోవాలి? మనం చేసే క్రియల వల్ల. సో నీ క్రియ ఏం చేస్తుందంట? నీకున్న విశ్వాసాన్ని దేవునికి చూపిస్తుంది. హల్లెలూయా. సో చాలా మంది ఏం చేయరు? క్రియలు చేయరు. ఏముంటుంది అందరికీ? ఏముంటుంది? విశ్వాసం. ఎంతమందికి ఉంది విశ్వాసం? అందరికీ. అందరు క్రియలు చేయగలుగుతారా? లేదు. అంటే విశ్వాసం సంపూర్ణంగా ఉందా? అల్ప విశ్వాసంగా ఉందా? అల్ప విశ్వాసంగా. అందుకే అంటాడు, అల్ప విశ్వాసముతో ఉన్నవారులారా సందేహింపక. ఎందుకు సందేహిస్తున్నారు? మనకి విశ్వాసం అనేది సంపూర్ణముగా లేదు. విశ్వాసం ఉంది కానీ ఎలా ఉండేది? సగం, అల్పముగా. ఎలా లేదు విశ్వాసం మనలో? సంపూర్ణముగా లేదండి. మరి ఈరోజు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మీ లైఫ్లో క్రీస్తునందు సంపూర్ణ విశ్వాసం మీ అందరికీ రావాలని నేను కోరుకుంటున్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది క్రియలు చేసి ఫెయిల్ అయిపోయి విశ్వాసాన్ని కోల్పోయారు ఒక విషయాలలో? ఎంతమంది ఆ ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళారు? నాకు విశ్వాసం ఉందని ఒక పని చేసినప్పుడు అది ఫెయిల్ అవుతుంది. అందరికి అనుభవం ఉందా లేదా?
అసలు కొంతమందికి ఆ అనుభవమే ఉండదు. ఎంతమందికి అనుభవం ఉంది? ఒకసారి చేయలేబట్టారు, నేను చూస్తాను ఒకసారి. ఆ క్వశ్చన్ అర్థమైంది అందరికీ? ఎంతమంది నాకు నమ్మకం ఉందని ఒక పని చేస్తారు, ఆ పని కాదు, అక్కడ నీ నమ్మకం ఫెయిల్ అయిపోతుంది, నీ విశ్వాసం ఫెయిల్ అయిపోతుంది. అట్లా ఎంతమంది ఎక్స్పీరియన్స్ అయ్యారు? ఆల్మోస్ట్ అందరికి ఉంటారు ఆ ఎక్స్పీరియన్స్. నేను యేసుక్రీస్తు నామంలో నేను ఖచ్చితంగా స్వస్థత పొందుకున్నా. మమ్మీ ఏం చేసిందంటే, నాకు అనారోగ్య పరిస్థితి ఉందని, నాకు దేవుని మీద విశ్వాసం ఉందని ఆ గోళీలన్నీ పడేస్తాను. ఆ రోగం పోయిందంటే పోలే, అలానే ఉంది. కానీ ఒక టైంలో అది సంపూర్ణంగా పోయింది. అంటే క్రియ చేయడం వల్ల వెంటనే అవుతుందా? ఆ క్రియ ఏమవ్వాలా? సంపూర్ణముగా క్రియ చేసినప్పుడు ఆ సంపూర్ణ క్రియ ద్వారా విశ్వాసము కనుపరచబడుతుంది, విశ్వాసం ఘనపరచబడుతుంది. ఈరోజు నీకు నాకు దేవుని మీద నమ్మకం ఉంటే, ఈరోజు నీకు నాకు విశ్వాసం దేవునిపై ఉంటే మీ క్రియ ఎలా ఉండాలి? హల్లెలూయా. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా, మీకు కొన్ని ఉపమానాలు చెప్తా అర్థం. ఒక దగ్గరికి నేను వెళ్ళినప్పుడు నేను ఆ సిస్టర్కి ప్రేయర్ చేస్తున్నప్పుడు దేవుడు తన చిన్న కుమారుని చూపించినప్పుడు నేను అమ్మతో అన్నా, అమ్మ మీకు ఒక కుమారుడు ఉన్నాడు కదా అంటే, అవును అని. తను ఎక్కడున్నాడు అని అంటే, స్కూల్లో ఉండు ప్రస్తుతానికి, నేను ఇప్పుడు ఫస్ట్ స్కూల్లో ఉండు కాబట్టి మరి ఏమంటావు అని నన్ను అడిగి, ఏం లేదమ్మా నీకైతే ప్రార్థన చేసినాను కదా, ఏం లేదని చెప్పి. సో ఒక 5-6 మంది ఉన్నారు. 5-6 మందికి ప్రార్థన చేసేలోపు ఆమె తన కుమారుని తీసుకొని వచ్చింది. నేను అన్నా, నా కుమారుని తీసుకురమ్మని. ఏం చేసినాను? జ్ఞాపకం చేసిన దాన్ని ఆమె ఏం చేసింది? సంపూర్ణంగా చేసింది. హల్లెలూయా. మనం ఏం చేస్తారంటే, ఏ ప్రాఫిట్ చెప్పలే కదా అంటే నా మీద నూపుతారని, నా మీదనే వేయాలి కదా అన్నీ కూడా. సో మనం ఖచ్చితంగా దేవుడు పక్కన పెట్టబడతాడు, సాతాను పక్కన పెట్టబడతాడు. మధ్యలో ఇరికేదెవరు? నేనే మనిషి కూడా కాదు. ఎందుకంటే ఆ ప్రాఫిట్ చెప్పలేదు. సో ఒకటి జ్ఞాపకం చేసినప్పుడు అంటే వాళ్ళ విశ్వాసం ఏ రూపకంగా పనిచేస్తుందంటే క్రియారూపకంగా ఫెయిత్ అనేది పనిచేస్తుంది. సో అలాగా దేవుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడంటే అర్థం ఏంటి? చేయమని. కానీ దేవుడు మనం ఏం ఆలోచిస్తామంటే, దేవుడు చెప్పలేగా అంటే ఏం చెప్పాలి? దేవుడు చేయమని చెప్పాలి కదా, లేకపోతే ప్రాఫిట్ చేయమని చెప్పాలి కదా. ఎలీషకి రమ్మని చెప్తాడా? చెప్తాడా రమ్మని? చెప్పడు. ఏమంటాడో తెలుసా? వద్దు అని అంటాడు. కానీ వద్దు అనే దాంట్లో స్టిల్ ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? నేను వెళ్తున్నా అనేది జ్ఞాపకం చేస్తున్నాడు. ఎంతమందికి అర్థమైంది? సో ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? ఎలీషా విషయంలో నేను వెళ్తున్నా అనే దాన్ని జ్ఞాపకం చేసినప్పుడే దాని అర్థం ఏంటి? నువ్వు రావాలి. కానీ స్టిల్ ఆయన శారీరకంగా ఒక మాట చెప్తున్నాడు కదా, నువ్వు నాతో రాకు, ఎందుకంటే అక్కడ అపాయం జరిగే అవకాశాలు ఉండొచ్చు, లేకపోతే అక్కడ దూరం ప్రాంతం, లేకపోతే చాలా మంది నేను కలిసేది ఉంది కనుక నువ్వు రావద్దు అనేది అక్కడ క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చాను. ఒకసారి వర్డ్స్ చూద్దాం. 1వ రాజుల గ్రంథం, ఐ థింక్ 2వ అధ్యాయం. 2 రాజులు 2వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా ఏలియా, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనెను. ఎలీషాతో ఏం చెప్తున్నాడు? ఏలియా గురువు శిష్యుడైన ఎలీషాతో ఏమంటున్నాడు? దయచేసి అంటే ఏంటి అర్థం? ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాడు ఏలియా. ఎవరిని? ఎలీషా. దయచేసి నాతో రావద్దు. ఏమో నెక్స్ట్ వర్స్. ఎలీషా, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి. ఏమన్నాడు ఎలీషా? సరే అయ్యగా నువ్వు చెప్పినట్టే వింటా అని అన్నాడా? ఐఎమ్ యువర్ ఫాలోవర్, నేను నిన్ను ఫాలో కావాల్సిందే కనుక నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీతో ఉంటాను అనేది విశ్వాసం ఉందా? క్రియ చేస్తున్నాడా? గట్టిగా చెప్పాలందరూ, క్రియ చేస్తున్నాడు. అందుకే అంటున్నాను, జ్ఞాపకము ఒకటి చేస్తున్నప్పుడు అక్కడ క్రియను చేయాలని అర్థం ఇస్తుంది. సో ఏలియా జ్ఞాపకం చేస్తున్నాడు ఏమని? నేను వెళ్తున్నా అన్నాడు. వెళ్తున్నా అన్నప్పుడు ఎలీషా అనగా
అక్కడ శిష్యుడైన ఎలీషా ఏమని అంటున్నాడు, నేను కూడా వస్తా. బట్ ఏలియా అంటాడు, దయచేసి నాతో రాకు అని అంటున్నాడు. కానీ ఏమన్నాడు ఎలీషా, యెహోవా జీవము తోడు మరియు నీ జీవము తోడు నేను ఖచ్చితంగా నీతో వస్తా. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఏలియా ఇంకో మాట అన్నాడా, వెంటనే ఏం చేశాడు, తీసుకొని పోయాడు. చూద్దాం నెక్స్ట్ వర్స్. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీ వెరుగుదువా అని ఎలీషాను అడగగా అతడు, నేను ఎరుగుదును, మీరు ఊరకుండుడనెను. పిమ్మట ఎలీషా, యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా, మళ్ళీ ఏమంటున్నాడు, ఒక చోటుకి వెళ్ళిన తర్వాత నేను ఏలియా మళ్ళా ఎలీషాతో ఏమంటున్నాడు, పిమ్మట ఎలీషా, యెహోవా నన్ను యెరికోకు పోమని సెలవిచ్చి ఉన్నాడు, యెరికో పట్టణానికి వెళ్ళమని చెప్తున్నాడు గనుక నీవు దయచేసి, ఎలాగా, దయచేసి ఇక్కడనే ఉండమని ఎలీషాతో అనగా, మళ్ళీ అక్కడ ఏలియా అడ్డుపడుతున్నాడా లేదా ఎలీషాకి, నాతో రమ్మనా వద్దనా, వద్దని, దయచేసి ఇక్కడనే ఉండమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడువననెను గనుక వారిద్దరూ యెరికోకు ప్రయాణము చేస్తుంది. నెక్స్ట్ వర్స్, 5th వర్స్. యెరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీవెరుగుదువా అని ఎలీషాను అడగగా అతడు, నేనెరుగుదును, మీరు ఊరకుండుడని. యెరికోలో వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఉన్న కొంతమంది శిష్యులు, ఎవరైతే చిన్న చిన్న శిష్యులు ఉన్నారో వాళ్ళు ఎలీషాతో అంటున్నాడు కదా, మీ గురువు మరి ఆరోహణం అయిపోతున్నాడు, మీ గురువు ర్యాప్చర్ అయిపోతున్నాడు కనుక మీకు తెలుసా అని అంటే, నాకు తెలుసు, మీరు సైలెంట్గా ఉందని చెప్తున్నాడు. సో ఆ 6వ వచనం చూద్దాం మళ్ళీ. అంతటా ఏలియా, యెహోవా నన్ను యోర్దానునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు. అంతటా ఏలియా ఎలీషాతో ఏమంటున్నాడు, మళ్ళీ యోర్దానికి వెళ్ళమని దేవుడు నాకు సెలవిచ్చాడు కనుక దయచేసి ఇక్కడ నువ్వు ఉండుమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడువనని చెప్పాను గనుక వారిద్దరును ప్రయాణమై సాగి వెళ్ళింది. నెక్స్ట్ 7వ వచనం. ప్రవక్త శిష్యులలో 70 మంది దూరమున నిలిచి చూచుచుండగా వారిద్దరు యోర్దాను నది దగ్గర నిలిచిరి. రైట్. ఇప్పుడు ఇద్దరు యోర్దాను నది దగ్గరికి వెళ్ళడానికి, అక్కడ ఎలీషా యోర్దాను నది దగ్గరికి వెళ్ళడానికి ఏం చేస్తున్నాడు, ఏలియాని వెంబడిస్తున్నాడు. సో ఏలియానే ఏమని సెలవిస్తున్నాడు ఎలీషాకి, దయచేసి నువ్వు నాతో రావద్దు. బట్ ఏం జ్ఞాపకం చేస్తున్నాడు, రావద్దు లేకపోతే నాతో రావద్దు అనే దాంట్లో ఏం జ్ఞాపకం చేస్తున్నాడు ఏలియా, నేను ఎక్కడికో వెళ్తున్నాను, నేను యోర్దానికి వెళ్తున్నాను, యెరికోకి వెళ్తున్నాను. యెరికోలో ఆరోహణం అవుతాడా, యోర్దాన్లో ఆరోహణం అవుతాడా తెలీదు. బట్ ఎక్కడో ఒక చోట ఏలియా ఆరోహణం అయిపోతాడు, ఏలియా ర్యాప్చర్ అయిపోతాడు అనే విధానం ఎలీషాకి తెలుసు. అందుకే ఎక్కడ కూడా స్టాప్ అవ్వకుండా, ఏ విషయంలో కూడా తన విశ్వాసం ఆగిపోకుండా క్రియా చొప్పున ఆయన ముందుకెళ్తూనే ఉన్నాడంట. అక్కడ 2-3 సార్లు 2-3 ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత ఎలీషాతో ఏమని అంటున్నాడు, దయచేసి నువ్వు ఇక్కడనే ఉండుము. అప్పుడు ఎలీషా ఏమని అంటున్నాడు, యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడువనని చెప్పాడు. అంటే ప్రతి దగ్గర ఎలీషా ఆపడానికి, ఎలీషా స్టాప్ అవ్వడానికి ఏలియా అడ్డు ఖచ్చితంగా పెట్టింది అక్కడ. సో ప్రతిసారి ఎలీషాతో అంటున్నాడు, నువ్వు రాకు, నువ్వు రాకు, నువ్వు రాకు. అట్లా 4-5 సార్లు ప్రతి ఊరికి వెళ్ళినప్పుడు, ప్రతి ప్రాంతం వెళ్ళిన తర్వాత, నువ్వు ఇక్కడ దాకా వచ్చావు కదా, ఇక్కడైతే ఉండు, నేను వెళ్ళిపోతా. మళ్ళా ఎలీషా ఆగలేదు. అంటే విశ్వాసము నిజముగా ఎలీషాకి ఏలియా మీద ఉంది అనటానికి ఇదే కారణం. అందుకే ఏమని గ్రహిస్తున్నామంట, క్రియ చేయటం వల్ల విశ్వాసము సంపూర్ణమగుచున్నదని క్రియామూలముగా మనము గ్రహిస్తున్నాము. సో ఇప్పుడు ఎలీషా విశ్వాసం ఏలియా విధానంలో సంపూర్ణమైందని ఎలా తెలుసుకుంటున్నాం మనం? ఎలా తెలుసుకుంటున్నాం? ఏ క్రియ ఎలీషా చేశాడు? ఎలీషా ఏ క్రియ ఏలియా విషయంలో చేశాడు? వెంబడించడం. కానీ ఏలియా వద్దన్నాడు. వద్దన్నప్పుడు విన్నాడా? వినలేదు. ఏం చేశాడు ఎలీషా? గడి చెప్పాలా? అంటే తన విశ్వాస జీవితం, తన విశ్వాస ప్రయాణం ఏదైతే ఉందో దాన్ని సంపూర్ణంగా చేయాలని ఎలీషాకి తనకున్న సంకల్పం. మరి ఈరోజు ఒక విషయంలో నువ్వు సక్సెస్ రావడానికి 4-5 ప్రాంతంలోకి వెళ్ళాలి. ఒక ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత అడ్డు వస్తుంది. అడ్డును ఏం చేయాలి? తొలగించాలి.
ఇంకో ప్రాంతం వెళ్ళిన తర్వాత మరొక అడ్డు వస్తుంది. అడ్డును ఏం చేయాలి? తొలగించాలి. అలా మనం సక్సెస్ అయ్యేంత వరకు అడ్డు వస్తుందా? వస్తుంది. అడ్డు వస్తుందని దేవుడు వద్దంటున్నాడా? అడ్డు వస్తుందని దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? నీ క్రియ విశ్వాసము సంపూర్ణము చేసేలాగా అడ్డును కూడా తొలగించినప్పుడే నీ విశ్వాసము సంపూర్ణముగా క్రియ ద్వారా ఉంది అని మనం గ్రహిస్తున్నాం. హల్లెలూయా. మరి ఎన్ని అడ్డులు మన విశ్వాస జీవిత ప్రయాణంలో వస్తున్నప్పుడు, ఎన్ని ఇలాంటి గోడలు, విశ్వాస సంబంధమైన చీకటి గోడలు ఎన్ని మనం విరగొట్టి మనం ముందుకెళ్తున్నాం. సో ఈరోజు మనం ఏ క్రియ చేయటం వల్ల నీ విశ్వాసం పరిపూర్ణమవుతుందని నువ్వు గ్రహిస్తున్నావు? ఎలాంటి క్రియలు మనం విశ్వాసపరంగా చేయగలుగుతున్నాం? సో దీన్ని మనం పరిశీలన చేసుకుందాం. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. నీ విశ్వాసం, నా విశ్వాసం దేవునిలో సంపూర్ణంగా పనిచేస్తుందని ఎలా గ్రహిస్తాం? మనం చేసిన క్రియ దాని వల్లనే మన విశ్వాసం సంపూర్ణంగా ఉందని అర్థమవుతుంది. ఒకవేళ క్రియలో ఎలీషలాగా కాక మరి గెహాజీ లాగా చేసినప్పుడు ఖచ్చితంగా మనం ఫెయిల్ అయిపోతాం. సో ఎలీషా అక్కడ ఎన్ని అడ్డు వచ్చినా కానీ ఆ అడ్డులన్నీ కూడా తొలగించుకొని ఏలియన్ ఏం చేశాడంట? వెంబడించాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుని కూడా వెంబడించడానికి అలాంటి అడ్డులే వస్తాయి, అలాంటి కష్టాలే సంభవిస్తాయి. యేసుక్రీస్తు ప్రభు కోసం ఎక్కడైతే సువార్త ప్రకటిస్తావో, సువార్త ప్రకటించిన ఆ చోట మీకు వ్యతిరేకం అవుతుంది. ఒక కాలనీలో సువార్త ప్రకటిస్తావా, ఆ కాలనీలు అంతా కూడా నీకు వ్యతిరేకం అయిపోతారు. ఒక ప్రాంతంలో దేవుని సువార్త ప్రకటిస్తావా, ఆ ప్రాంతం నీకు వ్యతిరేకం మారుతుంది. లోకంలో సువార్త ప్రకటిస్తున్నావా, లోకం ఏమవుతుంది? నీకు వ్యతిరేకంగా మార్చబడతారు. అంటే ఎక్కడికి వెళ్ళి గాస్పెల్ చెప్పినా అక్కడ ఏమవుతుంది? మనకి వ్యతిరేకత వస్తుంది. వ్యతిరేకత అనేది ఒక అడ్డు. వ్యతిరేకత అనేది ఖచ్చితంగా మనం చెప్పగలుగుతున్నాం, వ్యతిరేకత అనేది ఒక గోడ లాంటిది. అందుకే ఫస్ట్ స్క్రిప్చర్లో మనం చదివాం కదా, హెబ్రీలకు రాసిన పత్రికలో, అదొకసారి మళ్ళీ వెళ్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక ఇంత 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఒక పందెములో ఓపికతో పరిగెత్తుదాం. ఎలా పరిగెత్తాలంట? సో ఫర్ అన్ ఎగ్జాంపుల్, మన ఎదుట ఉంచబడిన పందెములో ఒక గమ్యం ఎద్దుకు వెళ్ళాలి. బహుమానాన్ని చూసిన వాడు ఓపికతో పరిగెత్తాడు. నేను చెప్పేది అర్థమవుతుందా? ఏం చూసిన వాడు ఓపికతో పరిగెత్తాడు? బహుమానం. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఆటో పోటీలో గెలిచిన తర్వాత ఒక గిఫ్ట్ ప్రైజ్ ఇస్తారు. ఆ ఒక రివార్డ్ ఎప్పుడైతే ఇస్తారో పిల్లలందరికీ దేని మీద ఫోకస్ ఉండి వాళ్ళు ఉరుకుతూ ఉంటారు. అరే నీది గెలిస్తే నాకు చాక్లెట్ ఇస్తారా అనే దానిపైన వాళ్ళు దృష్టి పెట్టి ఉరుకుతారు. నీ విశ్వాస ప్రయాణంలో అలా ఉరికితే నువ్వు కింద పడతావు. సో ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడు? అక్కడ ఓపికతో పరిగెత్తాలి. ఓపికతో ఎప్పుడు పరిగెత్తుతావు అనంటే, ఏం చూడటం వల్ల ఓపికతో పరిగెత్తుతావు? నీ ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును ఏం చేశాడంట? నిర్లక్ష్య పెట్టాడంట. హల్లెలూయా. ఈరోజు మనం అందరం ఏం నిర్లక్ష్యం చేస్తున్నాం? ఫస్ట్ టైం సమయాన్ని ఏం చేస్తాం? ఏం గట్టిగా బాగా నిర్లక్ష్యం చేస్తాం. నిర్లక్ష్యం అంటే దాన్ని పక్కన పెట్టడం. ప్రార్థన చేసే ఆలోచన నీకు వస్తుంది, సడన్గా నిర్లక్ష్యం చేస్తాం. వాక్యం ధ్యానించాలనే ఆశ వస్తుంది, ఏం చేస్తాం? నిర్లక్ష్యం చేస్తాం. అంటే దాన్ని స్మూత్గా ఏం చేస్తాం? పక్కన పెడతాం. బాధతో కూడా నిర్లక్ష్యం చేయం. ఎలా చేస్తాం? స్మూత్గా, ఏం పర్వాలేదులే అన్నట్టుగా నిర్లక్ష్యం చేస్తాం. అంటే ఇక్కడ ఏం నిర్లక్ష్యం చేయాలంట? యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్టుగా అవమానము, ఆనందము కొరకై మనకొచ్చే అవమానమును ఏం చేయాలంట? నిర్లక్ష్య పెట్టాలి. ఏం నిర్లక్ష్య పెట్టాలి? అవమానము నిర్లక్ష్య పెట్టాలి. దేవుని సువార్త ప్రకటిస్తున్నప్పుడు నీకొచ్చే అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాలి. దేవుని ఒక విశ్వాస ప్రయాణంలో మీరు ముందుకు వెళ్తున్నప్పుడు వచ్చే ప్రతి అడ్డు, వచ్చే ప్రతి గోడ మీరు నిర్లక్ష్య పెట్టడం వల్ల గమ్యం యుద్ధకు చేరడానికి దేవుడు తన శక్తిని మీలో కార్యసిద్ధిగా కలుగజేస్తాడు. హల్లెలూయా. సో ఏం నిర్లక్ష్య పెడతాం? ఎవరైనా మిమ్మల్ని తిట్టారనుకో, ఏం నిర్లక్ష్యం పెట్టాలి? వాళ్ళు తిట్టే దాన్ని నిర్లక్ష్య పెట్టొద్దు, నువ్వు తిట్టప్పుడు దాని అనే దానికి మనం నిర్లక్ష్య పెట్టాలి. ఎంతమందికి అర్థమైంది?
అవతల వాడు మనల్ని ఏమన్నా తిట్టినా, అవతల వాడు మనకి ఏమన్నా వ్యతిరేకించినా, అవతల వాడు మనల్ని ఏమన్నా ఏదైనా చేసినా ఏం నిర్లక్ష్య పెట్టాలి? మనము చెడు మాటలు పలకకుండా మన మాటలను ఆ విషయంలో నిర్లక్ష్య పెట్టాలి. కానీ ఎక్కువ శాతం ప్రజలు దేనిని నిర్లక్ష్యం చేస్తున్నారు? దేవుని వాక్యాన్ని, డబ్బులు సంపాదించడానికి కొంతమంది వ్యాపారాన్ని, దేవుడు మీకు ఇచ్చిన పిలుపును, దేవుడు మీకు ఇచ్చిన సామర్థ్యాన్ని, వాటన్నిటిని ఏం చేస్తున్నారంట? నిర్లక్ష్యము పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆనందానికి మారు పేరుగా కలగజేయబడుతున్న దుఃఖము మనకు వస్తుందంట. ఏమొస్తుంది? దుఃఖము కలుగుతుందంట. హల్లెలూయా. సామెతల్లో అంటాడు కదా, ఏందాకా పడుకొని ఉందువు అంటాడు. కాళ్ళు మూడ్చుకొని పడుకుంటే సుఖముగా అనిపిస్తుంది. అందరికి అర్థమవుతుందా? ఎలా పడుకుంటే సుఖం అనిపిస్తుంది? ఏ టైంలో? మార్నింగ్ టైం 8-7 ఆ టైంలో మంచిగా కాలు మూడ్చుకొని పడుకుంటే సుఖముగా అనిపిస్తుంది. నేను చెప్పట్లేదు, సామెతల గ్రంథం సత్యం. సామెతలు 6వ అధ్యాయం 10వ వచనం. చదువు. ఇక కొంచెము నిర్దించేదనని, ఇంక కొంచెము కునిగేదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండేదనని నీవు అనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును. ఎవడు వస్తాడంట? దారిద్రుడు. So shall thy poverty come as one that traveleth. పేదరికం అంటే ఆర్థిక విషయంలో కాదు. అదొక్కటే అనుకోకండి. పేదరికం అంటే నీకు రావాల్సిన ఘనత లేకపోవడం కూడా పేదరికంగా నువ్వు ఉన్నట్టు. నీకు రావాల్సిన హోదా, నీకు రావాల్సిన కీర్తి ప్రతిష్టతలు, నీకు రావాల్సిన శక్తి, నీకు రావాల్సిన గమ్యం, సక్సెస్ ఏవైతే ఇవన్నీ ఉన్నాయో ఆ వ్యక్తి పేదరికంగా వాడు జీవిస్తున్నాడని అర్థం. హల్లెలూయా. మరి అలాంటి పేదరికం, అలాంటి దారిద్ర్యము రావడానికి కారణం ఏంటంట? 10వ వచనంలో ఏమనింది? ఇక కొంచెము. 9వ వచనం చదవండి ఒకసారి. సోమరి, ఎందాక నీవు పండుకొని యుందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు? ఇక కొంచెము నిద్రించెదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవు అనుచుందువు. అందుచేత ఎంతమంది అంటున్నారు అట్లా? ఎంతమంది అంటున్నారు? ఎవరు అంటలేరా? ప్రతిదినం ఏం నిర్లక్ష్యం చేయాలంటే ఈ వాక్యంలో రాయబడిన నిద్ర నిర్లక్ష్యం చేయాలి. ఏం నిర్లక్ష్యం చేయాలి? నిద్ర. కొద్దిసేపు నిద్రించదనని, కొంచెము కునికెదనని, కొద్దిసేపు చేతులు ముడుచుకొని పరుండదనని అనుకుంటావు చూసినావా? అనుకునే ఆ ఒక మనస్సు నిర్లక్ష్యం చేయాలి. ఏం నిర్లక్ష్యం చేస్తారు? నిద్ర నిర్లక్ష్యం చేయట్లేదు, సమయాన్ని ఏం నిర్లక్ష్యం చేస్తున్నారు? సమయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. హల్లెలూయా. సరే, రాత్రంతా పనుంది, రాత్రంతా ఉద్యోగంకి వెళ్ళినావు అంటే అది వేరు. రాత్రంతా ఫోనే, ఆ ఫోన్ చూడటం వల్ల సమయం అంతా నిర్లక్ష్యం అయిపోతుంది. ఎప్పుడు లేస్తావు? రాత్రి తొందరగా పడుకోకపోయేసరికి మార్నింగ్ ఎక్కువసేపు పడుకోవాలనే ఆశ మనలో కలుగుతుందనంట. సో దాన్ని బట్టి ఏం పొందుకోలేకపోతున్నాం? దేవుని మహిమను ప్రత్యక్షంగా పరోక్షంగా మనం చూడలేకపోతున్నాం. హల్లెలూయా. ఈ రోజు యేసుక్రీస్తు ప్రభువు యొక్క నామంలో అవన్నీ విరిగిపోవాలని నేను ఆజ్ఞాపిస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. సో అలాంటి మనస్సు మనకు ఉండకుండా యాక్టివ్నెస్లో మనం ఉండేటట్టుగా నీ ఒక ముఖము లేవగానే, చిన్నపిల్లలు లేవగానే ఏడుస్తూ ఉంటారు. అది అట్లా మీరు కూడా లేవగానే ఏడుస్తున్నారంటే వారికి నీకు తేడా లేకుండా. ఏడవడం అంటే కన్నీరు పెట్టడం కాదు, ముఖమంతా విచారంగా పెట్టి, ముఖమంతా ఇక ఈరోజు ఏంద్రా నాయన అన్నట్టుంది. అంటే సూర్యుడే తన వెలుగుని ప్రకాశిస్తున్నప్పుడు, సూర్యుడి కన్నా అత్యుత్తమమైన శక్తి మీలో దేవుడు కలగజేసినప్పుడు దానికన్నా వెలుగు నీ ముఖం నుంచి రావాలి. అది దేవుడు ఆశిస్తున్నాడు, దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఎవ్రీ డే ఈజ్ ద న్యూ డే ఫర్ యూ. ఒకసారి మనం ఇదే చర్చ్లో January 1st అనుకుంటా ఒక వాక్యం చెప్పినాం. ప్రతిరోజు ఏ రోజు అంట? మనకి కొత్త దినం, నూతన దినం. ప్రతి దినం దేవుడు ఏం చేస్తా ఉంటాడంట? నూతన ద్రాక్ష రసాన్ని ఇస్తాడు. మరి నూతన ద్రాక్ష రసాన్ని ఎక్కడ పోయాలా? నూతన పాత్రలో, తిత్తులలో. పాత్ర పాతగా ఉండి కొత్త ద్రాక్ష రసం పోస్తే తిత్తులు పిగిలిపోతాయి.
హల్లెలూయా. అంటే దేవుడు ప్రతిదినం, ఇప్పుడు వాక్యం చెప్తున్నాను కదా, వాక్యము ఇది ఫ్రెష్, ఇది న్యూ అనాయింటింగ్, ఇది కొత్త రకమైన అనాయింటింగ్ మీకు తీసుకొస్తుంది. కానీ అది ఎవరు పొందుకుంటారు? కొత్త పాత్రగా మీరు వాక్యం కోసం సిద్ధపడి వచ్చినప్పుడు అది మీరు రిసీవ్ చేసుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని లోకానుసారమైన కొన్ని విషయాలు తెలియపరుస్తారు, సంఘానికి అంటుకట్టబడిన కొన్ని విషయాలు. ఇప్పుడు ఒక ఫంక్షన్ మీ ఇంట్లో జరుగుతుంది, అది ఏదైనా అనుకోండి, దైవజనుల్ని పిలిచారు, పిలిచినప్పుడు వచ్చి పాటలు పాడి వాక్యం చెప్పేసి బ్లెస్ చేసి వెళ్ళిపోతారు. ఓకే, ఇప్పుడు ఆ వాక్యం వారి కుటుంబంలో మొత్తం సంపూర్ణముగా ప్రత్యక్షపరచబడాలంటే వారు దేనికోసం సిద్ధపడి ఆ కుటుంబంలో నేను వాక్యం చెప్తప్పుడు ఉండాలి? దేనికోసం సిద్ధపడాలి? వాక్యం కోసం సిద్ధపడాలి. కానీ దేనికోసం సిద్ధపడతారు? దేనికోసం సిద్ధపడతారు? ఏ ఫంక్షన్ చేస్తారో ఆ ఫంక్షన్ కోసం సిద్ధపడతారు. అర్థమవుతుందా? 21 దేనికోసం సిద్ధపడతారు? అక్కడ ఉన్న తల్లిదండ్రులు, అక్కడ ఉన్న చుట్టాలు పక్కన పెట్టారు, అక్కడ ఉన్న ఇంటి యజమానులు, తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, ఒకవేళ 21 ఫంక్షన్ చేస్తున్నప్పుడు దేనికోసం సిద్ధపడతారు? నేను ఎన్నిసార్లు పోయినప్పుడు అప్పుడు అన్నం వేస్తాను, పోయినప్పుడు అప్పుడు చికెన్, పోయినప్పుడు అప్పుడు మటన్ వండుతూ ఉంటారు, పోయినప్పుడు అప్పుడు రైస్ అప్పుడు కలుపుతూ ఉంటారు. హడావిడి 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 హడావిడి, మార్తమ్మ మరియమ్మ, హడావిడి హడావిడి హడావిడి. అందుకే ఖచ్చితంగా నేను చెప్తాను, నేను వచ్చేదానికన్నా ముందే మీరు అన్నిటినీ కంప్లీట్ చేసుకొని మీరు సిద్ధపడండి. దేనికోసం సిద్ధపడాలా? వాక్యం. ఆ వాక్యం వారి జీవితంలో పని చేయాలంటే వాళ్ళు సిద్ధపడాలి. సిద్ధం లేకుండా వాక్యం విన్నారా? అది పని చేయదు. నా జీవితంలో నేను పలికిన మాటలు గ్రౌండ్లో పడిపోతాయి. అప్పుడు శాపం అనేది మన లైఫ్లో పనిచేసే అవకాశం ఉంటుంది. అందుకని సామ్యుయేలు అంటున్నాడు కదా, నేను ప్రవచించే ప్రతి ప్రవచనము నిరర్థకము కాదు. ఎందుకంటే ఆయన జ్ఞానవంతుడు. ఎవరి లైఫ్లో ఎప్పుడు ప్రవచించాలి, ఎప్పుడు వాక్యం చెప్పాలో అప్పుడే చెప్తాడు. కానీ అట్లా కాదు, నువ్వు సిద్ధం లేకున్నా సిద్ధమైనా వాక్యం నేను చెప్పాల్సిందే. ఒకవేళ ఆ వాక్యం సరిగ్గా అర్థం కాకుండా అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఆరపాటంతో అక్కడ ఇక్కడ అన్ని చూసుకుంటూ ఉంటే కనుక ఆ వాక్యం అర్థం కాకపోతే సాతానుడు అదే వాక్యం చేత మిమ్మల్ని మోసం చేస్తాడు. హల్లెలూయా. అంటే దేనికోసం సిద్ధపడాలి? ఒక కుటుంబం, ఒక సెలబ్రేషన్స్ ఉన్నప్పుడు, ఒక ఫెస్టివల్ అవుతున్నప్పుడు, లేకపోతే ఒక ఫంక్షన్ మన 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 ఇంట్లో జరుగుతున్నప్పుడు దేనికోసం సిద్ధపడాలి? అఫ్ కోర్స్ ఆ ఫంక్షన్ కోసం సిద్ధపడాలి. దానికి ఒక సమయం ఉంది. 6 గంటలకు ప్రోగ్రామ్ ఉన్నప్పుడు 5 గంటల వరకే నువ్వు అన్నిటిని ఫినిష్ చేసేది. 6 అన్నప్పుడు 7 అవుతుంది అది. సో నేను 6 గంటలకి వచ్చి కూర్చుంటా, ఇంకో గంట సేపు నన్ను అక్కడ కూర్చోబెట్టి ఆ జోలు చెప్పి ఈ జోలు చెప్పి వీళ్ళంతా పనులన్నీ చూసుకుంటూ ఉంటే టక్కున ఒక 2 పాటలు పాడి వాక్యం చెప్తూనే ఉంటాడు. ఆ వాక్యం వాళ్ళకి వెళ్తుంది, లోపలికి దురద చెవులు అయితే అంట వాళ్ళకి. అబ్బా ఎంతసేపు చెప్తాను అనిపిస్తుంది. ఎందుకు? సిద్ధపరచబడలేదు కాబట్టి. హల్లెలూయా. వెనకాల కూర్చుని చూసినావా అన్యులు మన ఫంక్షన్స్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా దురద చెవులే ఉంటాయి. ఒక్క 15 నిమిషాలు వాక్యం చెప్పినాను అనుకో, మెల్లిగా గురుగుతూ ఉంటారు, ఎంతసేపు చెప్తాడే పాస్టర్ గారు. బట్ విశ్వాసులు కూడా అలానే తయారయ్యారు. ఎందుకు? సిద్ధపడలేదు. అన్యులు వాళ్ళు సిద్ధపడలేదంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘముగా వాళ్ళు లేరు కాబట్టి. బట్ సంఘముగా మనము కూడా దేవుడి యొక్క ఆత్మ మీ ఇంటికి వస్తున్నాడంటే దేనికోసం సిద్ధపరచబడాలి? ఆత్మ చెప్పే మాటల కోసం సిద్ధపడాలి. కానీ ప్రజలంతా ఎలా తయారయ్యారంటే అందుకే ఫంక్షన్స్ లేకపోతే సెలబ్రేషన్స్ లేకపోతే ఏదేమైనా దాంట్లో బ్లెస్సింగ్ అనేది అంత రావట్లేదు. మన సంఘానికే కాదు, లోకంలో ఉన్న ప్రతి సంఘానికి. ఎందుకు ఆ బ్లెస్సింగ్ ఎగ్జాక్ట్గా రాలేకపోతుందనంటే వాళ్ళ ప్రియారిటీ దేనికి ఎక్కువ ఇస్తున్నారు? వాక్యానికి కాదు, అక్కడున్న పరిశుద్ధాత్మకు కాదు. దేనికి ఇస్తున్నారు? అక్కడ చేసే పనులను బట్టి అక్కడ ప్రియారిటీ ఇస్తున్నారు. ఆ పనులు అయిపోయినా ఈ పనులు అయిపోయినా అఫ్ కోర్స్ అవన్నీ చేయాలి, కరెక్టే. కానీ ఒక సమయం నీకు ఇవ్వబడేది. 6 గంటలకు మీటింగ్ లేకపోతే 5 గంటలకు మీటింగ్ అన్నప్పుడు అక్కడ 4:30 వరకు అలా కంప్లీట్ చేసుకొని ఇద్దరు భార్య భర్తలు లేకపోతే తల్లిదండ్రులు కలిసి అక్కడ ఒక 10 నిమిషాలు ప్రార్థనలో ఉండి, అయ్యా మరి నీ ప్రవక్త వస్తున్నారు, నీ ఆత్మ మా ఇంటికి వస్తుంది, ఈరోజు నువ్వు మా ఇంటికి రాబోతున్నావు కనుక నేను సిద్ధపరచబడి అలంకరించబడి నేను రెడీగా ఉంటానని ఒక్క 10 నిమిషాలు కూర్చున్న దాఖలే లేవు మన సంఘంలో. అన్ని ఎదుర్కోవడాలి. అంటే స్పిరిచువల్గా ఎట్లుంటారంటే పొద్దున లేచిన తర్వాత
స్త్రీలు ఎంటికలన్నీ ఇలా ఉండి ఆ బ్రష్ చేస్తుంటే ఆ మొత్తం ఆ పేస్ట్ అంతా రోడ్లకేసి బయటపడుతుంటారు. కొంతమంది తోముతున్నారు, మొత్తం అట్లా చిరాగ్గా ఉంటారు వాళ్ళంతా కూడా. ఆత్మలో కూడా అలానే ఉంటారు దైవజనుడు ఇంటికి వచ్చినప్పుడు. అంత వికారంగా కనిపిస్తారండి. ఎందుకంటే వాళ్ళు ఏం కావలేదు, సిద్ధపరచబడలేదు, కళ్ళకు కాటిక పెట్టుకోలేదు, ఆత్మలు శారీరకంగా నడట్లేదు, జుట్టు సరిగా సవరించుకోలేదు. ఎగ్జాక్ట్గా ప్రతి దాంట్లో ఆత్మీయలో అలంకరించబడి ఎప్పుడైతే సిద్ధ మనసుతో ఎదురు చూస్తారో, ఐ కమ్ యాజ్ ఎ ప్రాఫిట్ టు ఎవ్రీ హౌస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. దేవుని ప్రవక్తగా నేను రావాలని సత్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం లేక సిద్ధంగా లేరు, విశ్వాసము లేక. అక్కడ క్రియ అంతా కూడా దేవుని సంబంధమైన క్రియ కాదు, ఫంక్షన్కి సంబంధమైన క్రియ చేస్తున్నాం. ఎవరికి సంబంధమైన క్రియ చేయలేకపోతున్నాం? దేవుని ఒక వాక్యంకి సిద్ధపరచబడాల్సిన క్రియ అక్కడ లేదు. సో అక్కడ అరే ప్రవక్త వచ్చారు అని విశ్వాసం ఉన్నా అది వెళ్తాం. ఎందుకు వెళ్తాం అంటున్నాను? ఏం లేక, క్రియ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. సో అక్కడ వచ్చిన దైవజనుడైనా, అక్కడ వచ్చిన దేవుని ఆత్మ అయినా నువ్వు పెట్టిన భోజనం తినాలని ఆశ ఉంటుందా? అవసరం లేదు. అక్కడ భోజనం వాళ్ళు తినాలనో, లేకపోతే ఫంక్షన్ బాగా అవుతుందా, మంచి డెకరేషన్ చేసేదా, స్టేజ్ బాగుందా లేదా, ఇవి కాదు. పరిశుద్ధాత్మను చూసే నీ మనస్సు, నేను చెప్పే వాక్యం, నేను చెప్పే ప్రవచనం, పరిశుద్ధాత్ముడు చెప్పే వాగ్దానానికి నువ్వు రెడీగా ఉన్నావా, అదొక్కటి చూస్తాడు. ఎవరైతే తల్లిదండ్రులు కావచ్చు, భార్య భర్తలు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఆ కుటుంబంలో ఉన్న విశ్వాసులు కావచ్చు, ఎవరైతే రెడీగా ఉంటారో, దాట్స్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అప్పుడు దేవుని కార్యం వాళ్ళలో సంపూర్ణంగా జరగటానికి, ప్రత్యక్షపరచబడటానికి ఆ కార్యం వాళ్ళు కనులారా అనుభవిస్తారంట. హల్లెలూయా, హల్లెలూయా. మన సంఘం ఎలా అయిపోయింది ఈ ప్రస్తుత దినంలో? ఎలా అయిపోయింది? దేనికోసం ఎక్కువ ధ్యాస, దేనికోసం ఆర్భాటం, దేనికోసం తొందరపాటు. మార్నింగ్ లేచి తర్వాత పనులు అయిపోగొట్టుకొని దేవుని ఒక మందిరానికి లేకపోతే ఒక ఫంక్షన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని పనులు కంప్లీట్ చేసుకొని, అరే దైవజనుడు మా ఇంటికి వస్తున్నాడు, ఈరోజు దేవుడే వస్తున్నాడు కాబట్టి నేను అన్ని రెడీగా ఉంచుకోవాలి అనే ఈ ఒక విషయము సంఘం మర్చిపోయారు, లేకపోతే ప్రజలు మర్చిపోయారు. చాలామంది చర్చెస్లో వాళ్ళంతా మర్చిపోయారు. ఇంకా కొంతమంది అయితే కొన్నిసార్లు నేను వెళ్ళినప్పుడు కొత్త స్నానాలే చేయాలండి. స్నానాలు ఏం చేయకుండా అట్లనే స్పిరిచువల్గా నిజంగానే ఫిజికల్గానే ఉంటారు. అట్లని చెప్పింది ఇప్పుడు దాకా. అంటే అంత ఘోరమైన మరి శాపకరమైన సమయంలో మనం ఉన్నామా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. నీ క్రియ దేవునికి అనుకూలంగా ఉందా లేదా? ఎందుకంటే క్రియ లేకుండా నాకు విశ్వాసం ఉంది, అనే దైవజనుని నేను నమ్ముతా, దైవజనుని విషయంలో నాకు ఫెయిత్ ఉంది, లేకపోతే వాక్య విషయంలో నాకు ఫెయిత్ ఉంది, ఇలా చెప్పడం కాదు. నువ్వు ఫెయిత్ ఉందని నువ్వు చెప్పడం కాదు. ఏం చెప్పాలంట? నీ క్రియనే నీకు విశ్వాసం ఉందని ప్రజలకే తెలియపరుస్తాడంట. నీ క్రియ నీకు విశ్వాసం ఉందని ప్రజలకే నీ క్రియ ఏం చేస్తుంది? సాక్ష్యాన్ని చెప్తాడంట. హల్లెలూయా. నువ్వు చెప్పడం కాదు, నాకు ఫెయిత్ ఉంది, నాకు విశ్వాసం ఉందని. ప్రజలే ఏం చూస్తారు? నీ క్రియను చూసి ప్రజలు ఏం చేస్తారు? నీకు విశ్వాసం ఉందని సాక్ష్యం ఇస్తారంట. హల్లెలూయా. అక్కడ యాకోబు గ్రంథంలో కూడా అదే అంటున్నాడు, నీ క్రియలను బట్టి నీ విశ్వాసం సంపూర్ణముగా పని చేస్తుంది, సంపూర్ణమైందని మనము గ్రహించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని రాజ్యం మనందరి జీవితంలో కట్టబడటం కోసం మనం ఏ క్రియలు మనం జరిగించడానికి సిద్ధ మనసుతో ఉన్నాము. హల్లెలూయా. సువార్తను ప్రకటించే దాంట్లో ఇంకా ఏం చేస్తామంటే సంపూర్ణంగా చెయ్యలేం కొన్ని విషయాలు. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కొన్ని విషయంలో ఎట్లుంటుందంటే, సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఒక వ్యక్తికి సువార్త చెప్పి చర్చికి తీసుకొచ్చిన తర్వాత అక్కడ చర్చికి వచ్చేసాడు కాబట్టి అతనితో నాకు పని లేదు, ప్రాపర్టీ చూసుకుంటాడు, సంఘం చూసుకుంటాడు కాదు. ఎందుకంటే బయట ప్రజలు ఎలా తయారయ్యారంటే మొహమాటం ఎక్కువైపోయింది. బయట ప్రజలకు ఎలా తయారయ్యాడు, వాడు ఎంత రౌడీజం బయట చేసినా కానీ చర్చిలోకి వచ్చేసరికి అలా సిగ్గుపడతాడు. కానీ బయట ఎట్లుంటాడు? ఒక్కొక్కరిని మర్డర్ చేసినాడు వాడు, ఒక్కొక్కరిని తిట్టి అనేకమైన డీలింగ్స్ చేసి అన్ని పనులు చేసినవాడు వాడు. కానీ సంఘంలోకి రాగానే సిగ్గుపడినట్టు ఉంటాడు. మనం అలాంటి వ్యక్తులను చూసి ఏం చేస్తాం? అరే చాలా మంచివాడు, అమాయకుడు అని అంటాం. వాడు చేసే అనేకమైన చెడు పనులు మనం గమనిస్తామా? బయట గమనించాం. కానీ ఎవరైతే ఆ వ్యక్తిని సంఘంలో తీసుకొచ్చారో ఆ వ్యక్తి వాక్యములో స్థిరపరచబడే వరకు ఎవరు చూసుకోవాలి? నీ ద్వారా నువ్వు ఎవరికైతే సువార్త చెప్పావో ఆ వ్యక్తి దేంట్లో స్థిరపరచబడే వరకు ఆ వ్యక్తిని ఫాలో అవుతుండాలి? వాక్యములో, విశ్వాసంలో స్థిరపరచబడే వరకు ఆ వ్యక్తిని ఫాలో అవుతూనే ఉండాలి. హల్లెలూయా. మరి ఒక్కసారి చర్చికి రాగానే గోడ పడిపోతుందంట విశ్వాసం.
ఆ గోడ పగలగొట్టి ఆ వ్యక్తిని నడిపిస్తామంటే లేదు. ఈ వ్యక్తిని తీసుకుపోతే నాకు శోధన వస్తుంది, ఈ వ్యక్తిని తీసుకుపోతే నాకు ఈ ప్రాబ్లం అవుతుంది. గోడలు వస్తూ ఉంటాయి. పగలగొట్టుకుంటూ మీరు ముందుకెళ్ళినప్పుడే నీకు విజయం తథ్యం అని దేవుని ఆత్మ మీకు ఆజ్ఞాపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎలీషా టైంలో ఎలీషా ఏలియాను ఫాలో అయినప్పుడు మరి ఏం జరిగింది? అక్కడ ఏలియా దయచేసి నాతో రాకు. ఎలీషా ఏలియన్ రిక్వెస్ట్ చేయట్లే, ఎవరిని రిక్వెస్ట్ చేస్తున్నాడు? ఎలీషా. ఒక దైవజనుడు తన శిష్యుడికి రిక్వెస్ట్ చేస్తున్నాడు, దయచేసి నాతో నువ్వు రాకు. తర్వాత ఆడ నుంచి రిక్వెస్ట్ వస్తుందా, డిమాండ్ వస్తుందా? ఎలీషా నుండి డిమాండ్ వస్తుంది, రిక్వెస్ట్ రావచ్చు. అయ్యా నన్ను తీసుకోకుండా అయ్యా అంటాడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు నేను. నెక్స్ట్ టైంలో మళ్ళీ ఏలియా ఇంకో మాట లేదు, తీసుకోపోయి. హల్లెలూయా. డిమాండ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ ఇన్ యువర్ లైఫ్. దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే దేవుని ప్రజెన్స్లో డిమాండ్ చేస్తావో, ఇది నా సొత్తు, ఇది నా దేవుని క్రియ, నేను చేసే ఫంక్షన్ దేవుని క్రియ, నేను చేసే సెలబ్రేషన్స్ దేవుని క్రియ, నేను చేసే ప్రతి కార్యం దేవుని క్రియ అని తథ్యం అనేలాగా నువ్వు ఎప్పుడైతే నీ క్రియను చేస్తూ ఉంటావో, దట్స్ ద పవర్ ఆఫ్ యువర్ ఫెయిత్. అలాంటి విశ్వాసాన్ని దేవుడు ఘనపరిచి మిమ్మల్ని మహిమపరచడానికి దేవాది దేవుడు సిద్ధ మనసుతో మిమ్మల్ని దీవిస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? దేనికి సిద్ధంగా ఉన్నా? ప్రతి కోణాలలో మీరు చేసే పనిని బట్టి అక్కడ పనికి సిద్ధం కాకండి, దేంట్లో సిద్ధం కావాలి? అక్కడ వచ్చే దేవునికి మీరు సిద్ధపడండి. హల్లెలూయా. అందరికి అర్థమవుతుందిగా? ఎవరి కోసం సిద్ధ మనసుతో మనం సిద్ధపరచబడుతూ ఉండాలా? రైట్. నైట్ పడుకునే ముందుకు నిద్రకు సిద్ధపరచబడతాం. దేనికి? నిద్రకి. ఎందుకంటే ఆ టైంలో పడుకోవాలి కదా సార్, అందుకే పడుకుంటాం. దేనికి సిద్ధంగా ఉంటాం? సిద్ధం అంటే నిద్రపోవడానికి మంచిగా బెడ్ మీద మంచి బ్లాంక్ షీట్ వేసుకొని నిమ్మడంగా ఒక మెత్త, 2 మెత్తలు, 3 మెత్తలు, దానికి ఏమంటారు ఎత్తు వేసుకొని కప్పుకోవడానికి మంచి బ్లాంకెట్, అవన్నీ ఏం చేస్తున్నట్టు నువ్వు? దేవునికి సిద్ధం పడుతున్నావా? నిద్రకా? నిద్రకి. హల్లెలూయా. లేవగానే తిండికి సిద్ధపడాలి. తిండి తిన్న తర్వాత దాన్ని శుభ్రం చేసుకోవడం సిద్ధపడాలి. హల్లెలూయా. బట్టలన్నీ మురికైపోయినాయి కాబట్టి ఉతకడానికి సిద్ధపడాలి. అన్నీ కూడా సిద్ధపరిచే టైంకి అన్నిటిని బట్టి సిద్ధపరచబడుతున్నాం, మంచిదే, అది కాదనట్లేదు. కానీ ఏం మిస్ అవుతున్నాం? సిద్ధపరచడానికి దేవుని విషయంలో సిద్ధపరిచే ఆ ప్రాసెస్ని మనం మిస్ అయిపోతున్నాం. పడుకునే ముందు దేవుని కోసం సిద్ధపరచబడే మనసు నీకు రావాలి. అది నాకు విశ్వాసం ఉంది అంటే సరిపోదు. ఏం కావాలి నీకు? వర్క్ అండ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. సో చాలా మంది అంటూ ఉంటారు, మీరు ఎలా అద్భుతం చేస్తారు, మీరు ఎలా ఇంత గొప్ప స్థితి మీకు కలిగింది అని అంటే దేవుని కృప అంటారు. వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకంటే యాక్చువల్గా దేవుని కృప అన్నప్పుడు నేను వాళ్ళకి ఒక గోడ కట్టాను. ఏం తెలియద్దని, నేను ఎలా ఈ స్థితికి వచ్చాననే దానికి గోడ ఎలా కట్టానంటే ప్రేమతో కట్టాను. దేవుని కృప అనేదంతా అంటారు. దాన్ని ఏం చేయాలి వాడు? ఆ గోడను ఏం చేయాలా? బద్దలు కొట్టాలి. కృప కాదు, అఫ్ కోర్స్ ఇట్స్ ఎ ట్రూ. నేను ఫస్ట్ ఏదైతే చెప్పినానో అది సత్యం. కానీ దానికి బట్టి కాక నువ్వు ఏదో క్రియ చేశావు. ఈరోజు నీ విశ్వాసము మాకు కనిపిస్తుంది అని అంటే ఒకానొక టైంలో నువ్వేదో చేసావు, అది నాకు తెలియపరచు అనేవాళ్ళు ఉండరు. దేవుని కృప అంటే ఫినిష్, అక్కడికి గోడ అడ్డుపడుతుంది, ఆ గోడ దగ్గరికి అయిపోతారు. సో ఎవ్రీ స్టెప్ కన్సిడర్ చేస్తూ దైవజనుడు అక్కడ ఎలీషా విషయంలో పెట్టిన ఆ గోడను ఎలీషా ఏం చేశాడు? రిక్వెస్టబుల్గా డోర్ తీయలేదు, దాని గోడనే తన్నాడు. దాని డిమాండ్ అంట. సో దేవుని యొక్క సన్నిధిలో అంత డిమాండ్గా నువ్వు వాక్యాన్ని విని, అంతే డిమాండ్గా వాక్యాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో దేవుని యొక్క శక్తి మీలో సంపూర్ణ కార్యసిద్ధి కలిగజేయడానికి ఆస్కారం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎలాంటి క్రియలు చేస్తాం? ఒక చెడు క్రియ చేశారనుకో, నీ విశ్వాసం దేంట్లో సంపూర్ణంగా ఉందని అర్థం? సాతానులో, లోకములో
నీ విశ్వాసం సంపూర్ణంగా ఉందని అర్థం. హల్లెలూయా. లోకంలో నీ విశ్వాసం ఉంది అని అంటే దేంట్లో విశ్వాసం లేదు? క్రీస్తులో విశ్వాసం లేదు. క్రీస్తులో విశ్వాసం పెడుతూ లోకంలో విశ్వాసం పెట్టడం సాధ్యమా అంటే సాధ్యం కాదు, అది అసాధ్యము. ఇద్దరు యజమానులకు సిరికి దేవుడికి ఒకే దాసుడిగా ఉండలేరు. సో అనగా ఇద్దరి యజమానులు, ఒక దాసుడు ఇద్దరి యజమానులను ఎప్పుడు కూడా సేవించడు. ఎగ్జాక్ట్గా ఇదే స్క్రిప్చర్ని బట్టి మనం ఈ రీతిగా అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. సో మన క్రియలు దేవుని రాజ్యం కోసం చేసేటప్పుడు స్వనీతి మనలో ఉండకూడదు, ఆ స్వార్థం మనలో ఉండకూడదు. ఎన్ని క్రియలు మనం చేసినా నీ విశ్వాసం ఎక్కడ పెట్టాలి? ఇది లాస్ట్ అండ్ ఫార్మాలిటీ. ఏంటిది? అది ఎక్కడ పెట్టాలి? మీరు ఒక మంచి క్రియ చేశారు, నేను క్రియ చేశాను కాబట్టి మంచి జరిగింది అన్నావా, సాతాను రెడీగా ఉంటాడు అక్కడ గడప దగ్గర. నువ్వు ఎంత మంచి క్రియ చేసినా ఏమనాలి? ఎవరి మీద నీ ఫెయిత్ పెట్టాలి. నేను చేసిన దాన్ని బట్టి అది జరగలేదు, యేసుక్రీస్తు యొక్క చిత్తాన్ని బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన చేసిన త్యాగాన్ని బట్టి ఆ మంచి కార్యము జరిగింది. ఎప్పుడైతే ఇలాగంటావో క్రియలు ఎక్కువ చేసే శక్తి నీకు లభిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. రెండోది గుర్తింపు, ఐడెంటిటీ. ఫస్ట్ది ఏంటంటే నీ విశ్వాసం ఎక్కడ ఉండాలా? క్రీస్తులో. కానీ ఎవరి మీద ఉంటుంది విశ్వాసం? మనం చేసే క్రియల మీద. అలా ఉండకూడదు. రెండోది వచ్చేసి గుర్తింపు. క్రియలు చేసిన ప్రతి ఒక్కడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? ఒక గుర్తింపు. అరే నేను చేశాను రా, సంఘం అంతా నన్ను ఏం చేయాలి? గుర్తించాలి. ఎవరు గుర్తించాలా? సంఘం అంతా నన్ను గుర్తించాలి. నేను అందరికీ స్పాన్సర్ చేశాను ఈరోజు రైస్, నేను మర్చిపోయాను అనుకో, వచ్చి చెప్తాను ప్రాఫిట్ గుర్తు చేయి. ఎందుకు? దేనికోసము? ఆశీర్వాదం రావడానికి కాదు. ఏం రావాలని? గుర్తింపు, ఒక ఐడెంటిటీ, ఒక గుర్తింపు. ఎప్పుడైతే మనం ఆశిస్తామో నీ విశ్వాసం ఎవరిలో లేనట్టు? ఎవరిలో లేదు? క్రీస్తులో లేదు. ఎప్పుడైతే క్రీస్తులోని విశ్వాసము లేదో నువ్వు క్రీస్తుని తృణీకరించినట్టు. విశ్వాసము కానిది ఏంటంట? పాపం. ఎప్పుడైతే గుర్తింపును నువ్వు ఎప్పుడైతే స్వాగతిస్తావో, ఒక క్రియ చేసినప్పుడు సంఘపరంగా, సొసైటీ పరంగా, కుటుంబ పరంగా గుర్తింపును ఆశిస్తావో వెంటనే నువ్వు పాపోపిలో పడిపోవడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. గుర్తింపు ఎవరు ఇస్తారంట మనకి? దేవుడు. He will give extraordinary powerful thing in the name of the Lord. హల్లెలూయా. గుర్తింపు కోసం ప్రయాణం చేసే ప్రతి వ్యక్తి ఖచ్చితంగా మనుషులు నేను గుర్తిస్తాను. ఆ మనుషులు ఎలాంటి వాళ్ళే ఉంటారంటే అబద్ధికులు మిమ్మల్ని గుర్తిస్తారు. ఎంతమందికి అర్థమైంది? ఒకవేళ గుర్తింపు కావాలని ప్రయాసముతో క్రియ చేస్తే చాలా మంది మిమ్మల్ని గుర్తిస్తారు. ఆ చాలా మంది మీ ఏర్పాట్లో లేని వాళ్ళు మిమ్మల్ని గుర్తిస్తారు. ఎంతమందికి అర్థమైందని చెప్పిన మాట? ఎవరు గుర్తిస్తారంట? మనం గుర్తింపు కోసం పనిచేసినప్పుడు దేవుని చిత్త ప్రకారం నీతో సంబంధం లేని వ్యక్తులే మనల్ని గుర్తిస్తారు. అసలు ఎవరు గుర్తించాలి మనల్ని? దైవ చిత్తములో ఉన్న ప్రజలు మనల్ని గుర్తించాలి. నీ కోసము దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేశారో వాళ్ళు మిమ్మల్ని గుర్తించాలి. కానీ ఎవరు గుర్తిస్తారంట? మనం గుర్తింపు కోసం పోయినప్పుడు నీ ఏర్పాట్లో లేని వ్యక్తులు మిమ్మల్ని గుర్తిస్తారు. అప్పుడు సమస్యలు ఏర్పడతాయి, కష్టాలు ఏర్పడతాయి, ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తాయి. మరి ఈరోజు మనందరం కూడా దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో జరగటానికి, ఈరోజు దేవుని యొక్క శక్తి మనలో ఉత్పత్తి కావటానికి మనమందరం కూడా విశ్వాస క్రియను జరిగిస్తూ మనందరం కూడా ముందుకు వెళ్తాం. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం దేవుడు దీవించి మనందరిలో స్థిరపరచును గాక. ఆమేన్.